అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ప్రేమ వివాహం చేసుకున్న ఒకే ఒక కారణంతో తండ్రి తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత దారుణంగా కూతుర్ని కొట్టి హింసించి కారులో ఎత్తుకొని వెళ్లారు అనేది మనం చూసామని చెప్పొచ్చు. దానికి సంబంధించి మరి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ప్రణీత్ తల్లిదండ్రులందరూ కూడా దాదాపుగా ఈ ఘటన చోటు చేసుకుని 24 గంటలు అయినప్పటికీ కూడా పోలీసుల దగ్గర నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదంటూ కూడా ఇక్కడికి కుటుంబ సభ్యులందరూ వచ్చి పోలీసులతో మాట్లాడటం జరిగింది. కానీ పోలీసులు మాత్రం అసలు ఏమీ కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, మాకు అసలు న్యాయం చేయట్లేదు అంటూ కూడా ఇటువైపు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, పక్కన బాక్స్లలో కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. దాదాపు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అంతకు ముందు కూడా పెళ్లి చేసుకున్న 4 నెలలు అయినప్పటి నుంచి కూడా మాకు అనేక సార్లు వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇప్పటికి 4 సార్లు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం, కానీ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏమన్నారు పోలీసులు ఏంటనేది ఇప్పుడు ప్రవీణ్ తల్లి మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీకు అసలు ఓపిక లేదు మాకు అర్థమవుతుంది, కానీ మీ కోడల్ని తీసుకొని రావాలని చెప్పి మీ కోడల్ని కలవాలని మీరు ఇక్కడ దాకా రావటం జరిగింది పిఎస్కి. ఊరు మొత్తం వచ్చిందని చెప్పొచ్చు, ఏమన్నారు పోలీసులు? ఏంటంటే వెతుకుతున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటారు మేడం. వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళకం కనబడతలేరు, వాళ్ళు చేస్తలేరు, ఏ ప్రయత్నం చేస్తలేరు, చేస్తున్నామని చెప్తారు సార్ మేడం. వాళ్ళు లంచం తీసుకుర్రు అన్న డౌట్ వస్తుంది మేడం. తీసుకుర్రు, లంచం తీసుకొని ఈ పని చేస్తుంది మేడం. నేను ఖచ్చితంగా చెప్తున్నా, లంచం తీసుకొనే మేము ఎత్తుకుతున్నాం. ఆగండి, ఎత్తుకుతున్నాం. నిన్న పొద్దుక దాకా 11 గంటల దాకా ఉంచుకురు, నైట్ 11 గంటల దాకా ఉన్నాము. ఇప్పుడు కూడా వచ్చి మా ఊరోళ్ళ మొత్తం వచ్చి ఉన్నాము పొద్దున్న నుండి. ఆగండి వెతుకుతున్నాము, మా ప్రయత్నం చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. కనబడతానే ఉంది, వాళ్ళు మంచిగా నిమ్మలంగా చెప్తున్నారు మేడం. నా కోడలు నాకు కావాలి, నా కోడలు లేకుంటే నా కొడుకు చచ్చిపోతాం, నా కొడుకు చచ్చిపోతే మేము ఇంటికి లాగా చచ్చిపోతాం. పోలీసు వాళ్ళ మీద పేపర్ రాసి చచ్చిపోతాం మేడం మేము. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు ఇందాక అన్నారు, పొద్దున మీ కొడుకు కూడా చెప్పడం జరిగింది పోలీసులకి లంచం ఇచ్చారు అంటే, ఎవరైతే మీ చుట్టాలు ఉన్నారో పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చారు అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా అందుకే పోలీసు వాళ్ళు ఇంతకు ముందు 4 కంప్లైంట్ ఇచ్చినాం మేము. గ్రామ పంచాయతీ కూడా నన్ను కొట్టిరని కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేరు, వచ్చి అరెస్ట్ చేయలేరు. మొన్న వచ్చినాం మంగళవారం రోజు కూడా వచ్చి నా కోడలే కంప్లైంట్ రాసింది, మా ఇంటి మీదకి రావద్దు, మా తెరువు రావద్దు, మా బతుకు మేము బతున్నామని మా కోడలే కంప్లైంట్ రాసింది, మా కోడలే పెట్టింది. అయినా కానీ వాళ్ళు సపరేట్గానే ఊరుకురు, ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇంటికి వచ్చే లోపే కథం వీళ్ళు వచ్చి ఈ పని చేసారు. అది దారుణంగా అంత కిరాతకంగా తీసుకెళ్తున్న ఫుటేజ్ ఉంది అక్కడ. అదంతా కూడా చూసిన వ్యక్తులు ఉన్నారు కల్లారా, అవన్నీ కూడా సాక్ష్యాలుగా తీసుకుని పోలీసులు అసలు ఏం ఎంక్వైరీ చేయట్లేదు. చేస్తలేరు మేడం, చెప్పండి అందరూ చెప్పు. ఏం చేస్తలేరు మేడం, ఏం చేస్తలేరు. అందుకే మా ఊరోళ్ళు కూడా అందరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తలేరు. మరి ఏడుదాకైనా సరే మా తోటి వాళ్ళకి కాదని ఒక మాట చెప్పినా మేము ఎక్కడికైనా వెళ్తాం మేడం. అసలు ఏం చెప్తున్నారు అంటే, మేము వెతుకుతున్నాం అంటున్నారా, లేకపోతే అంటే వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తున్నా దొరకట్లేదు అంటున్నారా, వెతికే ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారా, అసలు ఏమంటున్నారు? వాళ్ళు దొరకలేరు, దొరుకుతారని ఒకసారి అంటారు. పిల్ల ఫోన్ మాట్లాడింది మంచిగానే ఉంది అంటారు మేడం. పిల్ల ఫోన్ మాట్లాడిందంటే పిల్ల ఎక్కడ ఉంది తెలిసిందనే కదా అర్థము. ఫోన్ మాట్లాడిందంటే ఫోన్ బట్టి ఎక్కడ ఉందని తెలిసిందే కదా. మళ్ళీ మేము ప్రయత్నం చేస్తున్నాం అంటారు. మాతో మాట్లాడిపియొచ్చు కదా మేడం. వాళ్ళు ఫోన్ మాట్లాడబోదు, నా కొడుకు చచ్చిపోతుండు, నా కొడుకుతో మాట్లాడిపియొచ్చు కదా ఒక ఫోన్. మరి నా కొడుకుతో మాట్లాడిపిస్తలే, నాతో మాట్లాడిపిస్తలే, మేము ఫోన్ మాట్లాడినాం సేఫ్గా ఉందని చెప్తారు. అమ్మ ఇప్పుడు శ్వేతతో పోలీసులు మాట్లాడారు అనుకుందాం, కానీ అసలు ఏం మాట్లాడారు, మరి ఎక్కడుంది, మరి తనకి ఇష్టమేనా తల్లిదండ్రులతో ఉండడం అనేది ఏమైనా చెప్తున్నారా? అదేమైనా చెప్తున్నారా? ఏం చెప్తలేరు మేడం, మంచిగానే ఉంది. వాళ్ళ డాడీ మాట్లాడిండి, ఆమె మాట్లాడింది అని ఒకటే చెప్తారు మేడం, ఏం మాట్లాడిందనే చెప్తలేరు. సో చూడొచ్చు, ఒక గంట క్రితమే ఇక్కడికైతే కుటుంబ సభ్యులు అలాగే ఊరు జనం మొత్తం కూడా ఇక్కడికి రావటం జరిగింది, కానీ పోలీసులు మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. వెతుకుతున్నాము, తను ఫోన్ చేసి సేఫ్గా ఉన్నాము అంటూ కూడా తను చెప్తుంది అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు తన తల్లి వాపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఊరు జనాలు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మీరు ఉన్నారా నిన్న జరిగినప్పుడు?
లేమమ్మా మేము ఈ రోజు తెలిసింది అసలు మీకు? మాకు నైట్ తెలిసింది. ఓకే, అంటే ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు శ్వేత తల్లిదండ్రులు? ఇక మేము వేరే ఊరోళ్ళమ్మా, మా తమ్ముడు ఆయన ఇక ప్రేమించుకురంట కానీ మాకు తెలియదు సమస్య. పోలీసులు అంటారు సేఫ్గానే ఉంది, మాతో మేము మాట్లాడిపించినామని అంటారు. ముగ్గురు దొరికిర్రు అని చెప్తుర్రు. ముగ్గురిని పట్టుకున్నాము, ఇంకే దొరుకుతారు వాళ్ళని కూడా వెతుకుతాము అంటారు సార్ మేడం. మరి వాళ్ళు ఎప్పుడు వెతుకుతారో మరి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారో మరి మాకైతే తెలియదు. ఇక అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఆర్య సమాజ్ లో ఇచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సాక్షి సంతకాలు కూడా మొత్తం పెట్టి ఆర్య సమాజ్ లో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు కానీ ప్రూఫ్ ని కూడా వాళ్ళు చూపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి పోలీస్ స్టేషన్ ని కూడా మనం చూడొచ్చు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇక్కడ అంటే దాదాపుగా ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే దాదాపుగా 9 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకున్నప్పటికీ కూడా 4 నెలల క్రితం పెద్దలు ఒప్పుకోలేదు అంటూ కూడా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకవైపు అబ్బాయి తరపున ఒప్పుకున్నప్పటికీ కూడా అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం అసలు ఒప్పుకోలేదని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చాలా మంది కూడా మనతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తారు ఏంటనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఇంతమంది ఊరి జనాలు ఉన్నారు కదా, మరి అక్కడ ఏం జరిగింది ఏంటనేది మీకు అంతా కూడా తెలుసు. మరి ఆ కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? న్యాయం జరగాలి, తీసుకురావాలి. అబ్బాయి చనిపోతా అంటుండు, వాళ్ళ అమ్మ కూడా అట్లనే ఉంది, ఆమె కూడా పేషెంట్ అయింది. తీసుకురావాలి అమ్మాయిని తీసుకురావాలి. ఇది న్యాయం కాదు కదా, తీసుకురావాలి. వాళ్ళ అమ్మ చచ్చిపోతాడు అంట, వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు అంట, తీసుకురావాలి అమ్మాయిని. వాళ్ళు మా కళ్ళ ముందు రావాలి మేడం. వాళ్ళు మా కళ్ళ ముందు వస్తే ఏంది అన్నది మేము చెప్తాం. వాళ్ళు ఉండాలి మా కళ్ళ ముందు. మామూలుగా చూసుకుంటే మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎప్పుడైతే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడో అమ్మాయిని ఆ రోజు నుంచి కూడా ఆ ఇంట్లో వాళ్ళ మీద అందరి మీద టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా పోలీసులు కూడా 4 సార్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు పైన పోలీసు వాళ్ళు పైన దాచిపెట్టారంట మేడం. వాళ్ళ కిందికి రావాలి, వాళ్ళ కిందికి వచ్చినాక మాట అప్పుడు ఆ ముగ్గురు కిందికి తీసుకురమ్మన్నారు మేడం. ఇప్పుడు నిన్నటి సంధి పైన మంచిగా కుర్చీలు వేసి కూర్చుంటే పెడుతుర్రు, ఏసీ వేసి కూర్చుంటే పెడతారు. వాళ్ళని ఏసీ వేసి ఎందుకు కూర్చుంటే పెడతారు, వాళ్ళని కిందికి రమ్మన్నారు. వాళ్ళ కిందికి వచ్చినాక అప్పుడు మాట్లాడతా. మామూలుగా ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు పైన ఉన్నారు పోలీసులు దాపెడుతున్నారు? పోలీసు వాళ్ళే చెప్పారంట. వాళ్ళు పైన వాళ్ళు ముగ్గురు దొరికిరు, పైన అని చెప్తారంట. పైన 7 వాళ్ళు రావాలి మా కళ్ళ ముందుకు, వాళ్ళన్న రావాలి. మామూలుగా అడుగుతున్నాను, ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే పెళ్ళైందో అప్పటి నుంచి కూడా మీ కోడల్ని ఎంత టార్చర్ చేశారో మనం చూసాం. మిమ్మల్ని కూడా కొట్టడం జరిగింది, మీరు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే నిన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనుక చూసుకుంటే చాలా దారుణంగా ఒక గొడ్డును బాదినట్టుగా కూడా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండే ఇది ఉందంటారు? ఆ అమ్మాయి సచ్చిందా బతికిందా మాకేం తెలియదు మేడం. మాతో ఒకసారి ఫోన్ అన్న మాట్లాడి మాకు చూపెట్టారు మేడం. ఆమె మాకు కావాలి. అమ్మ, మీరు పోలీసులను కేవలం మాకు ఫోన్ మాట్లాడిస్తే చాలు అన్నారా? అన్న మేడం. అంటే ఏమంటారు, దొరకలేరు, మేము మాట్లాడినాం నిన్న, ఇప్పుడు దొరకలేరు, దొరికినాక తీసుకొచ్చి అప్ప చెప్తాం. మళ్ళీ ఏమనంటే కోట్ల మాట్లాడతాం అని అంటారు. ఇప్పుడు మీ కొడుకు భార్యని తీసుకెళ్లారు, ఆ హక్కు తల్లిదండ్రులకు లేదు అని చెప్పట్లేదా పోలీసులు? అసలు వాళ్ళు ఏమంది అని చెప్తారు మేడం. తల్లి తండ్రి సేఫ్ గానే పెట్టిరు, కస్టడీలో మేము ఉన్నాము. కాకపోతే వాళ్ళని ముగ్గురిని పట్టుకున్నాము, ఇంకిద్దరు వాళ్ళు దొరకాలంటే మాకు టైం అవసరము అని చెప్తారు. అంటే దోలాడుతున్నాం, మా పని మేము చేస్తున్నాం అంటారు. కానీ మాకైతే ఏ రియాక్షన్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తలేదు మేడం. వాళ్ళు కుల్లా చెప్తున్నాం మేము. మా ఆపద మా సాపద చూసేవాళ్ళు అయితే ఇమీడియట్గా ఇప్పుడు ఆ పిల్ల మాకు కనిపించాలి ఈ టైం కల్లా, కానీ కనిపించలేదు. వీళ్ళు మధ్యలో ఏదో గేమ్ ఆడుతురు. అమ్మ, ఇది జరిగి 24 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు అంటే మాట్లాడాము అని చెప్తున్నారు, కానీ మీకు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. మరి అమ్మాయి సేఫ్ గానే అంటే వీళ్ళకి తెలుసు ఉంది అనేది మాత్రం మీకు తెలుసు? మాకు తెలుసు. నేను వాళ్ళ మా మరదలే ఆమె. నేనే డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను, సార్ ఇట్లా మా మరదలు కావాలి, మా తమ్ముడు ఇలా చనిపోని పోతుండు, ఇంకెంత టైం అంటే మేమేం పని చేసుకుంటాం, మేము పని పాట లేకుండా ఉంటున్నామా, చూస్తున్నాము, మేము ప్రయత్నం చేస్తున్నాము, మా పనిలో మేము ఉన్నాం అని అంటారు. అంతే కదా. మరి సేఫ్గా ఉందని మేము రికార్డు విన్నాము అంటారు. ఆ రికార్డు మాకు వినిపించండి సార్ అని చెప్పిన. మేము చెప్పలేము, కొన్ని మేము చెప్పము, కొన్ని మేము చెప్తాము. మా కష్టాల్లో మేము ఉన్నాము, మా ప్రయత్నం మేము ఉన్నాము అంతే.
అంటే అమ్మ ఎవరో కిడ్నాప్ చేశారు అంటే దొరికినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ సొంత తండ్రి ఆ కూతుర్ని తీసుకుని వెళ్ళిన తర్వాత దొరికినప్పుడు చెప్తాము ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు సమన్వయం అనేది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. ఇక్కడ చాలా మంది కూడా ఊరి జనాలు అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఇదంతా కూడా మీరు చూడడం జరిగింది, మీ ఇంటి ఆడపిల్ల ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు ఎవరో కాదు. మరి దీనికి సంబంధించి ఇంకా ఆచూకీ తెలియలేదంటే ఎలా చూడొచ్చు అంట? మా ఊళ్ళో ఇంతవరకు జరగలేదు మేడం. ఇప్పుడు ఇది ఫస్ట్, ఇది మరి దారుణంగా టీవీలలోనే చూసినాం కానీ రియల్ గానే అయితే ఇప్పుడే చూస్తున్నాం. అట్లయితే ఇంకా ఊరు ఇంకా ఖరాబ్ అవుతుంది మేడం. అమ్మాయిని తీసుకురావాలి. అసలు ఎందుకు అంత పైశాచికంగా అమ్మాయిని కొట్టి కారం చల్లి అంతా తీసుకెళ్లారంటే ఎందుకు అసలు? అంటే వాళ్ళకు మా అబ్బాయి బాగా చూసుకుంటుండు. అబ్బాయి బాగుండే పట్టుకే 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు మేడం. మంచిగా ఉన్నారు కానీ వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉంది, వీళ్ళకి డబ్బు తక్కువ ఉంది. నేను ఇయ్యను అట్లా. అంటే ఇప్పుడు కేవలం డబ్బు గురించి ఒకటే అంటారు, ఇంకేం లేదు. ఇక మాకైతే అట్లా అనిపిస్తుంది మేడం. డబ్బు వల్లనే అట్లా చేస్తుండే ఆయన అని పోలీసులకు కూడా డబ్బు ఇచ్చినట్టుండు. అందుకే వాళ్ళు మాకు ఏది సమాధానం చెప్తలేరు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా కులం అనేది ఏమన్నా వస్తుందా? మా ఊర్లో ఉండదు. ఇంకా కులం వీళ్ళిద్దరి మధ్యలో కులం అనే మాట కానీ లేదు. వరుసనే మేడం, వరుసనే బావ మరదలే. అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు? శ్వేత తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ అబ్బాయి తరపున వాళ్ళని గొడవలు చేశారు, అంతా ఓకే, కానీ ఎలా ఉండేవాళ్ళు అసలు? ఎందుకంటే కన్న కూతుర్ని అంత దారుణంగా కళ్ళలో కారం కొట్టి ఆయన ఇప్పుడు వచ్చిన కోపము ఇంతకు ముందుకే వస్తే తీసుకుపోయేది ఉండే మేడం. తీసుకుపోయి ఆమెకు చెప్పేది ఉండే, నా బిడ్డ నేను ఈమె తీసుకుపోయి కూడా అప్పచెప్పింది. వాళ్ళకు తీసుకుపోయి అప్పచెప్పినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేది ఉండే ఆమె. అమ్మాయిని మాత్రం తీసుకురావాలి మేడం. వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్నిని తీసుకొచ్చి అందులో ఉంచిర్రు. ఇక్కడ దెబ్బలు కొట్టిన వాళ్ళని ఇక్కడ ఉంచిర్రు. ఇది మాత్రం పద్ధతి కాదు. వాళ్ళు మాత్రం కొట్టాలి. ఎందుకంటే మేము తల్లి నలుగురం వీళ్ళు గేమ్ ఆడుతురు మేడం, ఆడుతురు. వాళ్ళని కొడితే వాళ్ళు తెలుస్తారు. ఎందుకంటే తల్లి నలుగురిని కొట్టిరు, కొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసిరు. వీళ్ళకి న్యాయమైనా రోడ్డు మీద నిన్న 8 గంటలకు పోయిన పిల్లని కాబట్టి 2 రోజులు అన్ని మేము పోలీస్ స్టేషన్ పక్కన తిరుగుతున్నాము. వాళ్ళని మంచిగా మీద కూర్చోబెట్టి హాయిగా ఉంచుతారు. వాళ్ళని కొడితే వాళ్ళకి కరెక్ట్గా ఉండరు. వాళ్ళకి తెలుసు వాళ్ళని కరెక్ట్ కొడితే అన్ని బయట పడతాయి. పిల్ల గంట సేపట్లో వస్తాయి. ఇప్పుడు శ్వేతకి సంబంధించిన ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు పైన పోలీస్ స్టేషన్ పైన ఉన్నారని చెప్పి ఇందాక మీరు అన్నారు. మీరు చూసారా? ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం కానీ లేకపోతే పోలీసుని అడిగారా ఏమన్నా? నిన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని ఇద్దరు వాళ్ళ కొడుకులు వచ్చిర్రు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. మేము ఆల్రెడీ హాస్పిటల్ నుంచి వచ్చే వరకు వాళ్ళకి మరి ఎట్లా పోలీసులకు దొరికిందో ఎందులో అని వాళ్ళు ఇమీడియట్గా కార్లో వచ్చిర్రు. కథం వాళ్ళు నిన్న 2:30కేమో ఉంటే రాత్రి 8 గంటల దాకా వాళ్ళు ఫ్యాన్ వేసి కూర్చున్న మీద కూర్చునేటారు. వాళ్ళని అడిగింది లేదు, చేసింది లేదు. మేమే ప్రతిసారి సార్కి ఫోన్ చేయడము, మా మరదల కోసం అడగడము, దొరికిందా 1 గంట సేపు ఆగు అని చెప్తారు కానీ వాళ్ళని ఏం అడిగింది లేదు, చేసింది లేదు. అమ్మ, ఇప్పుడు మీరు పిఎస్కి వచ్చారు కదా, వాళ్ళు పిలిస్తే వచ్చారా పోలీసులు, లేకపోతే మీ అంతటా మీరు మీ పిల్ల లేదు అని చెప్పొచ్చు? నైట్ మేము అడిగినాం, తీసుకొస్తామంటే మేము వచ్చినాం. మేడం ఇక్కడికి. నైట్ మేము అడిగితే మా తమ్ముడు నేను అందరం పోయి గట్టిగా అడిగినాం, మాకు పిల్ల కావాలి, సచ్చిందా బతికిందా సార్, మరి రికార్డ్ వినిపిస్తారా, మాతో అంత మాకు నమ్మకం కావాలంటే పిల్లతో మాట్లాడిపోయినా అని చెప్పినాం. ఆయన ఏమన్నాడంటే మేము ఫోన్ చేసినాం, మాట్లాడినాము, పిల్ల సేఫ్ ఉంది, మాకు రికార్డు ఉంది అని ఆ సారే చెప్తుండు. రికార్డు చూపియండి సార్ అంటే మేము చెప్పము, పిల్ల మాత్రం సేఫ్ ఉంది. అమ్మ, పోలీసులతో మీరేనా ఫోన్లో మాట్లాడింది? అంటే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఒకసారి ఇటు రండి. అంటే మీ కాల్ రికార్డ్ని కూడా మేము వినడం జరిగింది, మీ తమ్ముడు మాకు వినిపించాడు. ఆ కాల్ రికార్డులో కూడా నిర్లక్ష్యంగా పోలీసులు మాకు వేరే పనులు ఉన్నాయి, ఇంకేం పనులు లేవా, మీ కేసుని మేము చూడాలా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ గేట్ దగ్గర కూడా డోర్ దగ్గర కూడా పోలీసులు మీతో మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా మీ మీద కొంచెం విరుచుక పడుతున్నారే తప్ప సమన్వయంగా అంటే సామరస్యంగా చెప్పట్లేదు. మరి దీని గురించి ఏమంటారు? నిజంగానే పోలీసులు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు మామూలుగా నిన్న మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కరెక్ట్గా చెప్పిరు మేము చేస్తాము అది అని. నిన్న నైట్ మాట్లాడినప్పుడు అలా కొంచెం మళ్ళా మామూలుగా మాట్లాడుతురు. నాకు డౌట్ అయితే ఏదో డబ్బు అయితే ఇచ్చిరు, అందుకే వాళ్ళు మా మీద నిర్లక్ష్యం చేస్తారు, అంతే నిర్లక్ష్యం చేస్తారు అంతే. వాళ్ళు కూడా మేము ఆల్రెడీ మాకు పిల్లని కావాలని మాట్లాడిపించండి, మాకు నమ్మకం కావాలి సార్,
మేము పోలీసు వాళ్ళు మేము చేస్తున్నాం అమ్మ ప్రయత్నం అంటే మా మరదలతోటి మాట్లాడిపోయాను సార్, మా తమ్ముడు చనిపోనికి పోతుంది సార్ అంటే మేము కొన్ని చెప్పము అని అంటారు, కానీ మా మరదల గురించి ఏ సంగతి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది మీకు చెప్పకపోయినా అమ్మాయి సేఫ్ గా ఉంది, లేకపోతే ఇక్కడ ఉంది మీ దగ్గరికి వస్తా అంటుందనో, లేకపోతే కాల్ రికార్డ్ ని వినిపించడమో ఏదో ఒకటి చేయాలి కదా. అంటే తోలుకొస్తాము, వెయిట్ చేయండి సార్ వెళ్ళిండు, వెయిట్ చేయండి సార్ అదే పనులుండు, వెయిట్ చేయండి, మా పనులు మేము ఉన్నాం అదే సమాధానం చెప్తారు. కానీ ఇవాళ కావచ్చు రేపు కావచ్చు మేమైతే తోలుకొస్తాం, ఇదొకటే మాట. అంటే అమ్మ ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు రిలేటివ్సే కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటని మీరు సొంతంగా కనుక్కునే ప్రయత్నం చేయలేదా? ఒకే ఊరు కాబట్టి మేమంతా కరెక్ట్ ఏం చేయలేమే, పోలీస్ స్టేషన్ అనే పోలీస్ దగ్గరికి న్యాయం చేస్తారనే పోలీస్ దగ్గరికి వచ్చినాము. నిన్న 8 గంటలకు కిడ్నాప్ అయిన పిల్ల మేము 11 గంటల వరకు వచ్చినామంటే నైట్ 10 గంటల దాకా ఉన్నాం మేము. ఎందుకు? పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఉండి మేము పోలీసు వాళ్ళు మేము మాట్లాడినప్పుడల్లా ఒకటే మాట, రికార్డ్ వినిపిస్తున్నాము, అది వినిపిస్తున్నాము, సేఫ్ ఉంది, ముగ్గురిని పట్టుకున్నాం, 2ని పట్టుకున్నాం. మరి అంత నమ్మకం లేనప్పుడు ఆ ముగ్గురిని కరెక్ట్ మా ముంగట అడిపియాలి, ఎక్కడుంది ఏం కథ అని. మీ లోపల మేము మాట్లాడిపిస్తాం అనేవాడు కాదు, అది నేను చెప్పేది. మా ముంగట మాట్లాడిపిమని చెప్పు, ముగ్గురిని పట్టుకుని అంటారు, మా ముంగట అడిపియాలి. వాళ్ళని ఫ్యాన్లు వేసి కుర్చీల మీద కూర్చొని పెడతారు వాళ్ళని. మా అమ్మనేమో చనిపోయినామని చెట్ల కింద వండ పెడతారు, మా తమ్మని చెయ్యి ఇరిగిపోయింది, మా నాన్నని నన్నేరు, ఇది న్యాయమేనా? తన నలుగురిని కొట్టి పైరాలు, వాళ్ళకేమో అట్లుంటది. రేపు చచ్చిపోయినప్పుడు కూడా ఏం చేయలేరు, కొంతమంది వేసిపోతారు అంతే, ఏం చేయలేరు, ఏం న్యాయం ఉండదు. మా తమ్ముడు ఇప్పుడు ఎవరి మీద చచ్చిపోతాడు, అప్పుడు ఎవరిని అడగలేం మేము న్యాయము, వాడు చచ్చిపోతానంటాడు. అమ్మ ఇందాక మీ తమ్ముడు కూడా చెప్పడం జరిగింది, మీ అమ్మగారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడికైనా వెళ్తాము, మా కోడల్ని మేము తెచ్చుకుంటాము, ధర్నా అయినా చేస్తాము, ఏదైనా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 24 గంటలైనా ఇంకా ఎక్కువనైనా కూడా పోలీసులు మాత్రం స్పందించట్లేదు అంటున్నారు. మరి చివరికి ఏం చెప్తారు? చివరికి ఏం లేదు, 1-2 గంటలు అన్నారు, 1-2 గంటలు మేము చేస్తాం, ధర్నా చేస్తాము. ఇక మేము పోలీసులు ఇంకా మాకు పట్టలేదని మేము చెప్పుకుంటాం, ఇక అంతే. మేము చెప్పేంత వరకు చెప్పినాము, 24 అవర్స్. నిన్న 8 గంటల నుంచి ఇప్పటిదాకా మేము ఆగినాము. ముగ్గురిని పట్టుకున్నాం, 2ని పట్టుకున్నాం అని కాదు, మాకు పిల్లతో కనీసం పిల్లతో అనే ఫోన్ మాట్లాడిపోయాలి. సేఫ్ ఉందని మీరు అంత ధైర్యంగా చెప్తారు, మా తమ్ముడితోటి మాట్లాడిపోయండి. అంటే ఇంకేం చెప్తారమ్మా పోలీసులకు? ఇక ఏం లేదు మేడం, ఏం చెప్తాం, ఇక చెప్పేంత వరకు చూస్తున్నాం కదా. ఏదైనప్పటికీ కుటుంబ సభ్యులు, ఊరి జనం వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే అని చెప్పొచ్చు, మా పిల్లని మాకు అప్పగించండి, మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఇంకోటి పోలీస్ స్టేషన్లో ఏదైతే 2వ అంతస్తు ఉందో అందులో శ్వేతకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి సమాధానం ఇస్తారనేది కూడా చూడాలని చెప్పొచ్చు. కానీ ఈ కేసు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం, అంటే భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ కూడా వీళ్ళు కూడా అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ముఖ్యంగా ప్రేమ శాపమా, పెళ్లి శాపమా, పాపమా అంటూ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి కుల నిర్మూలన సంఘం నుంచి అయితే వీళ్ళు రావటం జరిగింది. అంటే దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఈ కేసు ఎంత దూరం వెళ్ళింది అనేది కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారనేది ఒకసారి వీళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుల నిర్మూలన సంఘం నుంచి వచ్చానండి. ఆ సంఘం వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. ఈరోజు శ్వేత ప్రవీణ్ మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకు అంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్, నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ పట్ల దాడిని మనం చూస్తున్నాం, టీవీలో అత్యంత దారుణంగా ఉంది. ఒకప్పుడు అణగారిన ఆధిపత్య కులాల్లో జరిగే దాడులు ఈరోజు స్వకులం వరకు కూడా వ్యాపించాయి. అంటే దీన్ని బట్టి ఆడపిల్ల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్నది అనేది తెలుస్తుంది. అతను ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి కడుపులో తన్ని రక్తం వచ్చేలాగా తన్ని ఈడ్చుకపోతున్న విధానం చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. అందుకే మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అమ్మాయికి ఆ వీడియో చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రాణహాని ఉంది. అమ్మాయికే కాదు అబ్బాయిని కూడా ఎంత దారుణంగా కటింగ్ ప్లేయర్లతోని టెస్టర్లతోని అబ్బాయిని కుచ్చి చేసిన విధానం చూస్తుంటే ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించాలి. నిన్న 8 గంటలకు లాక్కపోయిన అమ్మాయి నిన్న ఉదయం లాక్కపోయిన అమ్మాయి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రవేశపెట్టట్లేదు అంటే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అండ్ డబ్బు ప్రభావం కూడా మాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే అమ్మ ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, బంధువులు, అలానే అంటే ఇద్దరికి కూడా కొంచెం సంబంధం ఉంది. 8 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు, 4 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నారు. అది కూడా సికింద్రాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదని చెప్పి అత్తగారింటికి వచ్చింది.
వచ్చిన తర్వాత అంటే ఒక ఆడపిల్లని మరి ఇంత దారుణంగా హింసిస్తారా? కళ్ళల్లో కారం కొట్టి కడుపులో గుద్ది రక్తం వచ్చేలాగా మనం వీడియోలో కూడా చూడొచ్చు. ఒక కాలు పట్టుకొని ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మరి తండ్రో తెలియదు కానీ ఒక కాలు పట్టుకొని లాగుతున్న విధానం కావచ్చు, ఆ కార్ వెనకాల జరుగుతున్న తోపులాట, ఆ అమ్మాయి ఆ శ్వేత ఎంత తోపులాట చేసిందంటే నన్ను వదలండి అంటూ గట్టిగా అరుస్తున్నా కూడా తండ్రికి ఇంత కూడా మనసు చెలించలేదా అనే ప్రశ్న మాత్రం ఇక్కడ అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పొచ్చు. ఒక తండ్రి ఇంత దారుణానికి ఒడిగడతాడా? దానికి కారణం ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి ఒక ఆధిపత్య భావజాలం. అంటే పిల్లలను పర్టికులర్గా ఆడపిల్లలను మన సొంత ఆస్తిగా భావించడం. మేము ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకోవాలి, మేము ఏం చెప్తే అదే చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి అనే ఈ ధోరణి ఏదైతే ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దాని ఫలితమే ఇది. అంటే ఈరోజు 4 నెలల కింద పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈరోజు వచ్చి ఇంత అరాచకంగా ఇంత హరాస్మెంట్ చేస్తూ ఎత్తుకొని వెళ్ళడము, అది ఇప్పుడు 25-26 గంటలు దాటుతున్నా కూడా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు అని చెప్పడం అనేది ఒక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, అంటే కిడ్నాప్ చేసింది ఎత్తుకెళ్ళింది ఎవరో దుండగులో గుర్తు తెలియని వ్యక్తులో కాదు, సొంత తండ్రి తల్లి కుటుంబ సభ్యులు. అలాంటిది పోలీసులకి తెలియకుండా ఉంటుందా ఈ వివరాలన్నీ కూడా? ఎస్ అంటే ఇక్కడ తండ్రి నిన్న మనం కనుక ఆ వీడియోలో చూస్తే ఒక తండ్రి కూతుర్ని తీసుకుపోయినట్టుగా లేదు, అదెవరో దొంగలు ఒక వస్తువుని ఎత్తుకుపోయినట్టుగా ఉంది. తండ్రి ఏ తండ్రి కూడా చెప్పలేమన్నా ఒక గొడ్డుని తీసుకొని వెళ్ళినట్టుగా కొట్టే విధానం కానీ అదంతా కూడా చూస్తున్నాం. చేసుకోవాలండి. శ్వేత అనే అమ్మాయి పేరు కూడా 6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయి పెళ్లి చేసుకుంది, పర్వాలేదమ్మా అయ్యిందేదో అయిపోయిందని చెప్పి ఇంటికి తీసుకెళ్లేసి ఆ అమ్మాయిని చున్నీతోని మంచాన్ని గట్టి ఉరివేసిన సంఘటన గుర్తు చేసుకోవాలి. అమ్మాయి పేరు కూడా శ్వేతానే. ఇక్కడ ఏమవుతుందంటే ఆడపిల్ల స్వతంత్రంగా ఆలోచించడానికి వీలు లేదు. ఇది మనుధర్మం. ఈ మనుధర్మం ఈ మగవాళ్ళ మైండ్లలో బూజులు కట్టుకపోయి బలంగా నాటుకపోయి ఉండడం వల్ల ఇప్పుడు ఆడపిల్లల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం అందరము ఖండించాలి. ఆడపిల్ల స్వేచ్ఛని ఆమె హక్కులను మనం కాపాడాలి. ఇప్పుడు 24-25 గంటలు అవుతున్నా కూడా ఇంతవరకు రాకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, అమ్మాయిని ప్రవేశపెట్టాలి. అట్ ద సేమ్ టైం ఆ కిడ్నాప్ కేసు ఒకటే కాదు, అబ్బాయిపై జరిగినటువంటి దాడిని హత్యాయత్నం కేసు కింద నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక చాలా ఘోరమైన విషయం. ఇది ఇక్కడ శ్వేత తల్లిదండ్రులు ఎవరో బాగా పలుకుపడి ఉన్న వ్యక్తులు లేకపోతే రాజకీయంగా ఉన్న వ్యక్తులు కాదు, నార్మల్ గా ఒక రైతు. కానీ ఆ రైతుకి ఇంత పలుకుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా డబ్బు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నది ఒకటే, అతని దగ్గర డబ్బు అధికంగా ఉంది అని. కేవలం ఆ డబ్బుతో పోలీసులని కొనేసి మరి ఇంత దారుణానికి ఒడుగడతాడా? అంటే అదే మేము చెప్పినట్టే వినాలి అనే ఒక ఆధిపత్య ధోరణి ఏదైతే దాని యొక్క ఫలితం ఏది? ఇది ఒక పితృస్వామ్య వ్యవస్థ యొక్క వికృత చేష్టలు ఇవన్నీ కూడా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక తండ్రి అయితే ఓకే సార్, ఒక తల్లి నవమాసాలు మోసిన ఒక తల్లి ఆ కూతురిని అంత దీన స్థితిలో చూస్తుంటే కూడా ఆపడానికి కూడా చెయ్యి వెళ్ళట్లేదు అంటే మరి ముఖ్యంగా తల్లి గురించి అసలు ఏం చెప్తారు? అదే ఆ భావజాలంలోనే వాళ్ళని కూడా బందీలు చేశాయి. ఇప్పుడు అందులో మహిళ ఉన్నా కూడా ఈ భావజాలం అంతా కూడా ఆధిపత్య పురుషాధిక్య భావజాలంతోనే ఇదంతా జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. వెంటనే ముందుగా మనం డిమాండ్ చేయాల్సింది వెంటనే ఆ అమ్మాయిని తీసుకురావాలి. ఇంకో విషయం, ఇక్కడ ఇంకో అనుమానం ఏముందంటే ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి అబ్బాయి మీద అడ్వర్స్ రిపోర్ట్ ఇప్పించే అవకాశం ఉంది, లేదా చంపేసినా చంపేయవచ్చు. కాబట్టి అట్లా జరగకుండా ఆమె ఇష్టంతో పెళ్లి చేసుకుంది. నిన్న ఈడ్చుకు వెళ్తుంటే ఆమె తన ఇష్టంతో వెళ్ళినట్టు ఎక్కడా లేదు, బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అంటే అదొకటే వీళ్లకు సమాధానం. తన ఇష్టంతో పెళ్లి చేసుకుంది, తన భర్తనే కోరుకుంటున్నది అనేది దాని ద్వారానే తెలుస్తుంది. అయినా కూడా భయపెట్టి చంపేస్తామని ఏమైనా భయపెట్టి ఏదైనా స్టేట్మెంట్ ఇప్పించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటిది ఏది జరగకుండా ఖచ్చితంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే పోలీసు అధికారులకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి. ఒక మనిషిని జీవించే హక్కును, తన ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కును కాళ్ళ రాసేటువంటి ఈ అరాచక చర్యను ఖండించాలి. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ప్రవీణ్ ఏమి మామూలుగా శ్వేతను ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం జరగలేదు. వీళ్ళిద్దరు కూడా 7-8 ఏళ్ళు ప్రేమించుకున్నారు, 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. అలాంటిది కూతురు సంతోషంగా ఉంది అని కూడా అది జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులు అనొచ్చా? అదే చెప్తున్నాను. ఏమైందంటే ఇప్పుడు సార్ చెప్తున్నట్టు కూడా ఇప్పుడు ఆడపిల్లల్ని మగపిల్లల్ని కంపేర్ చేసుకుంటే ఆడపిల్లల్ని ఒక వస్తువులా చూస్తారు. ఏమిటి
మీకు బట్టలు కొనుక్కుంటాము డాడీ అంటే మీ ఇష్టమమ్మ అంటారు. మేము పలానా చదువుకుంటాము అంటే పర్వాలేదు అంటారు. కానీ జీవిత భాగస్వామి ఎన్నుకుంటామంటే నో 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 మేము చెప్పినట్టు. అంటే ఏంటంటే జీవిత భాగస్వామి ఒక ఆట వస్తువు. అంటే నిర్ణయం, ఆడపిల్లకి సొంత నిర్ణయం తీసుకునే హక్కు లేదు. తల్లిదండ్రులుగా మాకే హక్కు ఉన్నది. మీరు మా ఆస్తి, మీరు మాకు పరువు, మీరు మా ఆస్తి కింద ట్రీట్ చేస్తాము, మేము బొమ్మలాగా ట్రీట్ చేస్తాము, మేము కీ ఇస్తే ఆడాలి, లేదా ఆపేస్తే ఆగిపోవాలి. ఇది ఇటువంటి రకమైన ఒరవడి నడుస్తుంది సమాజంలో. అందువల్ల కూడా ఇది నడుస్తుంది. సమాజంలో రాను మేల్కొనే స్థితి ఉండాలి. ఇవాల్వ్ అయ్యాం, ఎక్కడో అనాగరిక చర్య నుంచి నాగరిక సమాజానికి వచ్చాం, రాజ్యాంగం ఏర్పరచుకున్నాం, హక్కులు ఇచ్చాం, జీవిత భాగస్వామి అనుకునే హక్కు ఇద్దరికి ఇచ్చాం. అంటే మేజర్ అయిన తర్వాత వాళ్ళు సొంతంగా చెప్తే తల్లిదండ్రులు ఆలోచించాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేసుకోవాలి. అన్నట్టుగానే ఒకవేళ శ్వేత తల్లిదండ్రులు కనుక నా కూతురు ఓకే వెళ్ళిపోయింది, తను అక్కడ సంతోషంగా ఉందో లేదో పంచాయతీ పెడదాం, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అని మాట్లాడే హక్కు ఉంది తల్లిదండ్రులకి, లేదు అనట్లేదు. కానీ ఇంత హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఈ తల్లిదండ్రుల్ని అసలు ఎలా శిక్షించాలండి? అదే వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు తమ పరువు కింద ఒక బొమ్మ కింద చూస్తున్నారు ఆడపిల్లల్ని. వీళ్ళే కాదు, సమాజం మొత్తం దాదాపు సగం సమాజం అలాగే ఉంది. ఇది ప్రేమ విషయం అనేసరికి మేము ఒప్పుకోము. అది స్వకులమైన ఒప్పుకోము, వేరే కులాంతరమైన ఒప్పుకోము, మతాంతరమైన ఒప్పుకోము, దేశాంతరమైన ఒప్పుకోము. ఎందుకంటే తండ్రిగా నువ్వు నా కూతురువి అంటే నేను కన్నాను, నీ పైన నాకు హక్కు ఉంది, నేను ఎవరు చెప్తే తల దించుకొని వాళ్ళ వైపు చూడాలి, నువ్వు చూడంటే చూడాలి, మానేయంటే మానేయాలి. ఆ తత్వము మానాలి సమాజంలో, ఆ తత్వం మారాలి. మన పిల్లల్ని వాళ్ళ ఇష్టాలకి అన్ని విషయాలు ఇష్టాలకి వాల్యూ ఇస్తారు కదా తల్లిదండ్రులు. అన్ని విషయాల్లో ఇస్తారు. బట్టలు కొనుక్కొని దగ్గర ఇస్తారు, నగలు కొనుక్కొని దగ్గర ఇస్తారు, చదువుకుంటామంటే సరే పోండి అంటారు, ఈ కాలేజ్ కాదు ఆ కాలేజ్ చదువుతా అంటే వెనువరిస్తారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి నో 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 మేము చెప్పినట్టు అయినాలే, మేము చూపించిన అబ్బాయినే చేసుకోవాలి, మేము ఎట్లా చెప్తే అట్లా నడవాలి. ఆ తత్వం అనేది ఇది దురహంకార తత్వం. ఇదంతా దురహంకార తత్వంతోనే నడుస్తుంది. ఇటువంటి విషయాల్లో ఇప్పుడు ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే అబ్బాయి వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, అమ్మాయి వాళ్ళు కొంత ఆస్తిపరులు. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది? ధనహంకారం పనిచేస్తుంది. ఇటువంటి కిడ్నాపులు కానీ, ఇంతకుముందు జరిగిన గొడవలు కానీ, ఇంతకుముందు జరిగిన హత్యలు కానీ అందులో కనుక వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళు భయపడేవాళ్ళు. దురహంకారుల ఆస్తులు జప్తు చేయాలి. ఇటువంటి విషయాల్లో ఆస్తులు జప్తు చేసి, ఆస్తి ఉండడానికి డబ్బు పొగరుతోనే కదా ఇంత చేశారు, లేకపోతే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో ఇట్లాంటి విషయాల్ని పరిగణనకు తీసుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. తక్షణమే పోలీస్ శాఖ వారు ఇంకా సీరియస్గా దాన్ని ఎక్కడ ఉన్నా ట్రేస్ చేయాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అప్పచెప్పాలి, తల్లిదండ్రులకు అప్పచెప్పి భార్యాభర్తలు కలపాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇది మాత్రం ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు అప్పగిస్తారు ఏంటి? పోలీసులు కూడా దీనికి సంబంధించి సరిగ్గా పట్టించుకొని పరిస్థితి ఏమంటారు? ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అండి ఇది. రైట్ టు చూస్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్. ఫస్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. సో దాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. అలా మనకి ఆల్రెడీ 24 hours అవుతుంది కాబట్టి అది జరగట్లేదే అనిపిస్తుంది మాకు. బట్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పోలీసులు చేయాల్సింది, ఆల్రెడీ మేము అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి ఏమని ఆన్సర్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఎస్టర్డే ఈవినింగ్ నియర్ అబౌట్ 9 to 10 PM కాల్ చేశారంట. చేస్తే మాట్లాడిందంట అమ్మాయి. సో అబ్బాయి బేసిక్ తన వాళ్ళ వైఫ్ కదా, తను నేను మాట్లాడతా అంటే లేదు నువ్వు ఎట్లా మాట్లాడతావు, మేము పోలీసు వాళ్ళు మేము మాట్లాడినాం కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో ఇక్కడ మనకి ఏమనుకుంటే అంబిగ్విటీ ఉంది, చాలా చాలా అంబిగ్విటీ ఉంది ఈ కేసులో. ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఇది రైట్ టు చూస్ కదా, తన ఇష్టం ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనేది ఏందనేది. సో చివరికి ఏం చెప్తారండి? ఇటువైపు ఎక్కడైనా సరే ఆడపిల్లకి అంటే పెళ్ళైన ఆడపిల్లకి అత్త మామ భర్త నుంచి థ్రెడ్ ఉంటుంది, కానీ ఇక్కడ పుట్టింటి దగ్గర నుంచి థ్రెడ్ ఉందని చెప్పొచ్చు. దీని గురించి చివరిగా ఏమంటారు ఒక మహిళగా? మొట్టమొదటిగా మేము కోరుకునేది అమ్మాయిని ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ తీసుకొని రావాలి. వీళ్ళు అనుకుంటే డిపార్ట్మెంట్ అనుకుంటే ఇది ఒక పెద్ద విషయం కాదు. పుట్టింటి నుంచి థ్రెట్ ఉన్నది కనుక ఇక్కడికి వస్తే అమ్మాయిని ఏ రకంగా ఇప్పుడు చంపేస్తే ఏం చేస్తామండి? వాళ్ళు తెగించి చంపేస్తే ఎన్ని కేసులు మనం చూడటం లేదు, తెగించి చంపేసిన వాళ్ళని. కనుక మేము కోరుకున్నది ఇమ్మీడియట్లీ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెట్టాలి.
సో చూస్తున్నాం కదా, అందరూ కూడా చెప్తున్నది ఒకటే అని చెప్పొచ్చు. శ్వేతని ఇమీడియట్ గా అయితే ఇక్కడికి తీసుకొని రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక తండ్రి ఒక తల్లి అతి దారుణంగా తన కూతుర్ని ఇంతగా హింసిస్తూ తనని తీసుకొని వెళ్ళాడు అంటే, అసలు అందరి ముందునే అంత హింసించాడు అంటే, ఇంటికి వెళ్ళాక ఎవరు లేని సమయంలో, ఎవరు చూడని సమయంలో ఇంకా ఎంత కిరాతకంగా తనని హింసిస్తూ ఉంటాడు అనే ప్రశ్న మాత్రం అందరికీ వస్తుందని చెప్పాలి. మరి ఆ తల్లిదండ్రులకి సంబంధించి ఎలా శిక్షించాలి అనేది కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.